తమిళనాడులో విజయ్ సీఎంగా గెలిచాడన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ సీఎంగా గెలిచాడన్న విషయం కన్నా సీఎం అవ్వలేడు అన్న వార్తలు ఈ మధ్యన ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. ఇది కూడా చాలా మంది తెలిసే ఉంటుంది. తమిళనాడులో పార్టీ రూల్ చేయాలంటే 118 సీట్లు కన్ఫర్మ్ గా ఉండాలి. కానీ విజయ్ కి 118 సీట్లు రాలేదు. ఎలక్షన్స్ లో సీఎం గా గెలిచేసిన తర్వాత కూడా ఈ తెరకాసింటి. ఒకవేళ విజయ్ కనుక సీఎం అవ్వకపోతే తమిళనాడుకి నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు? గెలిచిన విజయ్ నే సీఎం చేయకపోతే నెక్స్ట్ సీఎం ఎవరు అసలు తమిళనాడుకి? విజయ్ సీఎం అవడానికి ఇంకా 10 సీట్లు తక్కువయ్యాయి. విజయ్ దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి 2 వీక్స్ గడవడినట్టుగా మనకు తెలుస్తుంది. కానీ మే 10 లోపు 118 మంది ఎమ్మెల్యేల సిగ్నేచర్లతో గవర్నర్ కి అందించాలని చెప్పి ఆర్డర్స్ వచ్చాయి. విజయ్ కనుక ఇచ్చిన టైంలోనే 118 మంది ఎమ్మెల్యేలను సంపాదించగలిగితే కనుక ఖచ్చితంగా సీఎం అవుతాడు. ఒకవేళ అలా చేయని పక్షంలో విజయ్ ఖచ్చితంగా సీఎం అవ్వలేడు అనమాట. అప్పుడు గవర్నర్ కూటమికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇంకా బీజేపీ ఎలా అయితే కలిపి పోటీ చేశారో అలాగే తమిళనాడులో కొంతమంది పార్టీలు కనుక కలిసి పోటీ చేసి 118 సీట్లు కనుక సంపాదిస్తే వాళ్ళు గవర్నమెంట్ అనేది రూల్ చేస్తారన్నమాట. లేదు వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకోలేకపోతే మళ్ళీ రీ ఎలక్షన్ అనేది జరిగే అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు అయితే ఇప్పుడు అలా జరగలేదు. ఒకవేళ జరిగితే కనుక జరిగే అవకాశం కూడా ఉంది. కానీ విజయ్ మాత్రం తనకు వచ్చిన గోల్డెన్ ఆఫర్ ని అస్సలు వదులుకోలేడు. ఇప్పటికే కాంగ్రెస్ తో కలిసినట్టు సమాచారం వచ్చింది. కానీ కాంగ్రెస్ కి 5 సీట్లే ఉన్నాయి. కానీ అవి సరిపోవు. విజయ్ కి ఇంకా 6 సీట్లు అనేవి కావాలి. కానీ కొంతమంది విజయ్ ఇప్పుడు సింగిల్ గానే వస్తానన్నాడు కదా, వేరే పార్టీతో కలవను అని చాలా కబుర్లు చెప్పాడు. ఇప్పుడు మధ్యలో కలవడం ఏంటి అని చాలా మంది అంటున్నారు. కానీ విజయ్ సింగిల్ గా వచ్చి ఎప్పుడో గెలిచేశాడు. ది లయన్ ఈస్ ఆల్వేస్ లయన్. తను పోటీ చేసిన ఫస్ట్ ఎలక్షన్ లోనే ఇలా గెలవడం అనేది రికార్డ్ అని చెప్పొచ్చు. పార్టీ పెట్టిన 1 year లోనే సీఎం కుర్చీలో కూర్చుంటున్నాడంటే అసలు విజయ్ కి చాలా హ్యాట్సాఫ్ అనే చెప్పొచ్చు. విజయ్ మీద నమ్మకంతో ఓట్లేసి గెలిపించిన ఆ తమిళనాడు ప్రజలకైతే అసలు నిజంగా ఎన్ని చెప్పినా సరే తక్కువే. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా, ఎన్ని రూమర్స్ వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే వాటన్నిటిని దాటుకుంటూ సీఎం గా ఇప్పుడు నిలబడ్డాడు. అప్పట్లో విజయ్ మీద కొన్ని రూమర్స్ రావడం మనకు అందరికీ తెలిసిందే. తన పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవడం అనేది చాలా తప్పు. అలాంటివేమీ కూడా పట్టించుకోకుండా తన దారిలో తను వెళ్తూ తన పని తను చేసుకుంటూ ప్రజల కోసమే నేను ఇప్పుడు తమిళనాడుకే సీఎం అయ్యాడు. నిజంగా విజయ్ ఒక ఇన్స్పిరేషన్ అనేది చెప్పాలి. ఇప్పటికే విజయ్ కి సిపిఐ, సిపిఎం, బీసీకే మొత్తం 6 సభ్యులు టీవీకేకి మద్దతు ఇస్తున్నట్టుగా తెలిపారు. దీంతో టీవీకే పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు చేరుకుంది. 118 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ వెనక ఉన్నారని విజయ్ నిరూపించుకున్నాడు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు మరి కాసేపట్లో గవర్నర్ దగ్గరకు వెళ్లి ఆ 6 సంతకాలతో కూడిన లెటర్స్ ని గవర్నర్ కి అందజేస్తారు. ఆ తర్వాత ఖచ్చితంగా 118 సీట్లు తన వెనకాల ఉన్నాయని తను ప్రూవ్ చేసుకున్నాడు. ఆల్రెడీ కాంగ్రెస్ ఒక 5 సీట్లలో కలవడం అయితే మనకి జరిగింది. ఇది ఒక 6 సీట్లు, మొత్తం 118 సీట్లు విజయ్ అయితే సంపాదించగలిగాడు. విజయ్ తనని ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ లెటర్స్ అన్ని కూడా గవర్నర్ కి ఇవ్వడం మాత్రమే మిగిలింది. ఆ లెటర్ ఇచ్చిన మరుక్షణం ఒక మంచి ముహూర్తం చూసుకుని ప్రమాణ స్వీకారం చేయడమే. ఇంకా తమిళనాడుకి న్యూ సీఎం విజయ్ దళపతి.